అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి, దేవుని యొక్క కాపుదలను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి మనందరము క్షేమంగా ఉన్నామండి. మనము మన కుటుంబాలను కాచి కాపాడుతున్న మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమయు కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి ఆరోగ్యంను, క్షేమమును, ఆయుష్ను, భూమి మీద సమస్తమును నా తండ్రి దయచేసి నా తండ్రి సజీవుల లెక్కల్లో మమ్మల్ని ఉంచి నా తండ్రి కాచి కాపాడుతున్నందుకు నా తండ్రి, మా కుటుంబాల చుట్టూ మీ కృపనుంచుతున్నందుకు నా తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. గొప్ప రక్షణ భాగ్యమును నా తండ్రి మాకు ఉచితముగా అనుగ్రహించినందుకు నా తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు మా జీవితాల్లో జరిగిస్తున్న తండ్రి, ఆత్మీయముగా దినదినము మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి, ముందుకు నడిపిస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి నా తండ్రి మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబంలో ప్రతి అవసరతలో మీ సహాయం ఉంచండి తండ్రి. ప్రతి ఇరుకులో, ఇబ్బందుల్లో బిడ్డలకు విడుదలను దయచేయండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యంలో స్వస్థతను దయచేయండి తండ్రి. ముఖ్యంగా నా తండ్రి ఆత్మీయంగా మేమందరము బలపడులాగున నా తండ్రి, మీ వాక్యంలో మేమందరము ఎదుగులాగున నా తండ్రి మీ కృపను సహాయమును దయచేయమని నా తండ్రి. ఇప్పుడు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలను మాతో మాట్లాడమని నా తండ్రి. ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి కొద్ది నిమిషాలు బైబిల్లో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి బైబిల్ గ్రంథంలో మనము అనేక మంది యొక్క మరి జీవితాల్లో జరిగిన సంఘటనలు, మరి మనం బైబిల్ గ్రంథంలో నుంచి అనేక వ్యక్తుల గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రేమైన దేవుని పిల్లరా, అనేక మంది గురించి దేవుడు మనకు బైబిల్ గ్రంథం ద్వారా తెలియచేశారు. పాత నిబంధన గ్రంథంలో కానీ, కొత్త నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ముందు తరాల్లో మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి గురించి, మరి దేవుణ్ణి అంగీకరించిన వారి గురించి, అనేక మంది గురించి మనకు బైబిల్లో అనేక వాక్యాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రేమ దేవుని పిల్లారా, మనం తెలుసుకుంటూ ఉన్నాం బైబిల్ ద్వారా అనేక మంది గురించి. అలా జ్ఞాపకం చేసుకున్న వ్యక్తుల్లో మరి ఒక వ్యక్తిని గనుక మనం గురించి ఆలోచించినట్లయితేనండి, మోషే గారి గురించి మరి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రేమ దేవుని పిల్లారా, మరి కొన్ని కొన్ని పేర్లు మనము విన్నప్పుడు ఇది అక్కడ ఉందా ఇక్కడ ఉందా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మరి అందరికీ ఖచ్చితంగా మరి బాగా జ్ఞాపకం ఉండే వ్యక్తిగా మనం మోషే గారి గురించి ఆలోచించుకోవచ్చు. ప్రేమేందని పిల్లరా, ఆయన గురించి గనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మోషే గారు మరి దేవునిందు భయభక్తులు కలిగే విషయంలో కానీ, దేవునుడల విశ్వాసం కలిగిన విషయంలో కావచ్చు. ప్రేమేందని పిల్లరా, దేవునిచే నడిపించబడిన వ్యక్తిగా మనకు బైబిల్ గ్రంథంలో కనపడతారు. ప్రేమేందని పిల్లరా, ఒక మంచి నాయకుడుగా మరి దేవుని చేత మరి ఇశ్రాయేలును అరణ్యంలో నడిపింపబడిన మరి నడిపించిన వ్యక్తిగా మరి మోషే గారి గురించి మనం బైబిల్ గ్రంథంలో తెలుసుకోవచ్చు. ప్రేమేందని పిల్లరా, ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి నిర్గమకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో మరి వాటిలో కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మరి అనేక విషయాలు మోషే గారి గురించి మనము నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ప్రేమేందని పిల్లరా, మరి వాటిలోనే కాదు కానీ ఇంకా బైబిల్ గ్రంథంలో కొన్ని గ్రంథాలలో కూడా మరి మోషే గారి కొత్త నిబంధనలో కూడా కొన్ని గ్రంథాల్లో కూడా మోషే గారి గురించిన కొన్ని విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నట్లు మనకి కనపడుతుంది. ప్రేమేందని పిల్లరా, మరి యొక్క ఆయన కలిగి ఉన్న నమ్మకం గురించి కావచ్చు, ఆయన యొక్క విశ్వాసం గురించి కావచ్చు, ఆయన యొక్క నాయకత్వం గురించి కావచ్చు, దేవుని యెడల ఆయనకున్న మరి విశ్వాసం గురించి కావచ్చు, ఆయన యొక్క గొప్ప లక్షణాల గురించి అనేక విషయాలు దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో రాయించి ఇచ్చాడు. ప్రేమేందని పిల్లరా, కొత్త నిబంధనలో జ్ఞాపకం చేసుకున్నా కూడా ఆ సంగతులు మనము తెలుసుకోవచ్చు. ప్రేమేందని పిల్లరా, కొద్ది విషయాలు అవి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మరి మోషే
గారి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన కొన్ని సందర్భాలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మొట్టమొదటిగా మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోని వాక్యాన్ని ఒకసారి చదువుకుందామండి. మోషే గారి గురించి దేవుడు రాయించిన మాటలు, హెబ్రీ పత్రికలోని మాటలను మనం గనక ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మరి అనేక మంది యొక్క విశ్వాసుల గురించి, మరి 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాసుల గురించి మనము చూస్తూ ఉంటామండి. అనేక సార్లు మనం విశ్వాసం గురించి చదివేటప్పుడు మరి హెబ్రీ పత్రికలోని 11వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రేమేంద్రుని పిల్లరా. మరి ఇక్కడ కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మోషే గారి గురించి హెబ్రీ పత్రిక మరి 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 24వ వచనం నుంచి మనం చదువుకుందామండి. 24వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుపోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ మోషే గారి గురించి మరి దేవుడు ఒక గొప్ప మాటను రాయిస్తున్నాడు ప్రేమేందవుని పిల్లరా. ఐగుప్తు దేశంలో ఉన్న ధనము కంటే మరి మరి ఇశ్రాయేలులను మరి అరణ్య మార్గంలో నడిపించుటే గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్న ప్రేమేందవుని పిల్లరా. నిజంగా అటువంటి పరిస్థితి మరి మనకెదురైతే మనం ఎంచుకునేది, మనం ఆలోచించేదే, మనం ఎంచుకునేది ఎక్కువగా ధనానికి, ఈ లోక సంబంధమైన దాన్ని మనము ఎంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం ప్రేమేంద్రులారా. కానీ మోషే గారు దేవుని ఎడల కలిగి ఉన్న ఆ విశ్వాసము, ఆ నమ్మకం గనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మరి కలిగిపోవు ఆ బహుమానము, అంత గొప్పదైన బహుమానం నాకు కలుగుతుంది అన్న, దేవుడు నాకు ఇస్తాడు అన్న నమ్మకం, విశ్వాసం బట్టి ఈ కొంచెం కాలం వచ్చే ఈ భోగాలు నాకెందుకని చెప్పి మరి దేవుని యొక్క మార్గాన్ని, కష్టమైనా సరే దేవుని యొక్క మార్గాన్ని నేను ఎంచుకుంటానని చెప్పి మరి మోషే గారు ఆ మార్గం ఎంచుకొని మరి దేవుని మాట చొప్పున ఇశ్రాయేలులను నాయకత్వం వహించడానికి మోషే గారు దేవుని మార్గంలో బయలుదేరినట్టు కనపడుతుంది ప్రేమేందోని పిల్లరా. ఆయన యొక్క విశ్వాసం, ఆయనకు దేవుని ఎడల నమ్మకం ప్రేమేందోని పిల్లరా, కలగబో బహుమానం యందు ఆయనకున్న ఎదురు చూపు, దానిని బట్టి ఆయన దేవుని మార్గంలో నడిచినట్లు మనకి కనపడుతుంది ప్రేమేందోని పిల్లరా. ఇంకా గనక మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూసుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఇక్కడ మరి ఒక గొప్ప మాటను మనకి వ్రాయిస్తూ దానికి మరి సాదృశ్యంగా మరి మోషే గారిని మరి దేవుడు మోషే గారి గురించి మాట్లాడుతున్నట్టు మనకు అక్కడ కనపడుతుంది ప్రేమేందోని పిల్లరా. ఆయనను బట్టి మనకి ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలో, మనం నిత్య జీవం పొందాలంటే ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉండాలో మోషే గారు జరిగించిన మరి విశ్వాసం బట్టి జరిగించిన పనిని జ్ఞాపకం చేస్తూ మరి దేవుడు ఆయన యొక్క కార్యములను మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు ప్రేమేందోని పిల్లరా. ఇంకా ఇంకొక గొప్ప మాటని మోషే గారి గురించి దేవుడు రాయించిన ఇంకొక గొప్ప మాటను కనుక మనం చూసుకుంటే ప్రేమేందోని పిల్లరా, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయంలో చూసుకున్నామండి. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 10-12 వచనాలు ఒకసారి చదువుకుందామండి. 34వ అధ్యాయము 10-12 వచనాలు. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికిని అతని దేశమంతటికిని ఏ సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు యెహోవా అతన్ని పంపెను, ఆ వాటి విషయంలో, ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగచేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. మరి అక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తూ మోషే గారు జరిగించిన దేవుని మాట చొప్పున దేవుని ఎడల విశ్వాసం కలిగి దేవుడు చెయ్యమన్న కార్యాలు జరిగించటం ద్వారా మరి దేవుని చేత
ఆయన పలికించుకున్న మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలులో ఇంతకు ముందు అటువంటి ప్రవక్త ఎవ్వరునూ లేడని చెప్పి మోషే గారి గురించి గొప్పగా మరి దేవుడు మాట్లాడుతున్న మాట ప్రేమేందోని పిల్లారా. అంత గొప్పగా మరి మోషే గారి గురించి మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతుంది ప్రేమేందోని పిల్లారా. ఎందుకంటే అతని ఈ మోషే గారి యొక్క విశ్వాసము, ఆయనకున్న నమ్మకము, ఆయనకున్న గొప్ప గుణము, మరి దేవుని మాట చొప్పున నాయకత్వం వహించి మరి ఇశ్రాయేలులు సనిగిన గునిగిన ఎన్ని ఆటంకాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మరి వాళ్ళను మరి అరణ్య మార్గంలో దేవుని మాట చొప్పున ముందుకు నడిపించిన వ్యక్తిగా మనకు కనపడతాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తిగా, గొప్ప నాయకుడిగా, గొప్ప విశ్వాస భక్తుడిగా మరి మోషే గారు మనకి కనపడతారు ప్రేమనులారా. ఇంత మంచిగా మరి ఇంత గొప్ప లక్షణాలు కలిగి దేవుని చేత అనేక గొప్ప విషయాలు ఆయన గురించి బైబిల్ గ్రంథంలో మరి వ్రాయించబడిన మరి మోషే గారి యొక్క మరి వాగ్దాన భూమి యొక్క విషయాన్ని గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమైందోను పిల్లారా, మరి నాయకత్వం వహించి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించినా సరే మరి వాగ్దాన భూమికి చేరగలిగే అవకాశాన్ని మాత్రం మోషే గారు పొందలేకపోతారు ప్రేమైందోను పిల్లారా. ఆ సందర్భం మనందరికీ తెలుసు. మనం జ్ఞాపకం చేసుకున్నట్టు మరి ఇన్ని కార్యాలు జరిగించారు. ఇంతగా దేవుని యెడల నమ్మకము, విశ్వాసము ఉంచి ఆయన మాట చొప్పున మరి అంతమందిని మరి అరణ్యంలో నడిపించుకుంటూ మరి ప్రతీది భరించి వాళ్ళను ముందుకు నడిపించిన మరి మోషే గారి విషయంలో మరి చిన్న విషయంలో మరి చిన్న పొరపాటు వలనే మరి ఆయన వాగ్దాన భూమిని పొందలేకపోయారని చెప్పి మనము మాట్లాడుకుంటూ ఉంటాం ప్రేమేంద్రుల పిల్లారా. ఒక చిన్న విషయానికి ఆయన కోల్పోయాడా, ఇంత చిన్న విషయానికే కోల్పోవాలా అన్న విషయాన్ని మనము అందరము మాట్లాడుకుంటూ ఉంటాము, అనుకుంటూ ఉండొచ్చు. బయటకు మాట్లాడలేకపోయినా ప్రేమేందోను పిల్లరా, నిజంగా అది ఒక చిన్న విషయంగానే మనం దాన్ని భావించాలా. నిజంగా ఆ చిన్న సంగతి వలనే మరి ఆయన వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయారా అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమేందోను పిల్లలు. ఎందుకంటే ప్రతిదీ ఆలోచించి పరిశీలించి దాని గురించిన పూర్తి అవగాహన మనము తెలుసుకోవాలి ప్రేమేందోను పిల్లరా. దీని విషయంలో కూడా మనం చిన్న విషయం అనుకుంటున్న దాంట్లో మరి ఏ గొప్ప సంగతి ఉందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రేమేంద్రులారా. మనం నిర్గమాకాండంలో కనుక చూసుకున్నట్లయితే 17వ అధ్యాయంలో 6-7 వచనాల్లో మనం చదువుకుంటే ఆ సందర్భం మనకు కనపడుతుంది ప్రేమేంద్రులారా. ఆ ఒక్క చిన్న తప్పు వలనే మరి మోషే గారు వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయారని చెప్పిన విషయాన్ని మనము నిర్గమాకాండం 17వ అధ్యాయంలో చూసుకోవచ్చు ప్రేమేంద్రులారా. మరి దాని గురించిన వాక్యంను, దాని గురించిన మరి విషయాన్ని మనం వచ్చే వారం మాట్లాడుకుందామండి. మరి ఎంత గొప్పగా మరి మోషే గారి గురించి మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో చూసుకున్నాం. దేవుడు ఆయన గురించి మాట్లాడిన గొప్ప మాటలను, ఆయన గురించి దేవుడు రాయించిన మాటలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమేంద్రులారా. ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప నాయకుడిగా, విశ్వాసిగా, మరి దేవుని చేత నడిపించబడిన వాడిగా, దేవునిని ముఖాముఖిగా చూసిన వ్యక్తిగా మరి మోషే గారు మనకు కనపడుతున్నారు ప్రేమేంద్రులారా. మరి అటువంటి వ్యక్తి మరి వాగ్దాన భూమిని ఎందుకు పొందలేకపోయాడన్న విషయాన్ని మనం వచ్చే వారము మాట్లాడుకుందామండి. మరి ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.